హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనికాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. ఇది పౌర్ణమి రోజు నైట్ అండి. చందమామని చూసి చాలా చాలా మురిసిపోయాను అనమాట. చాలా బాగుంది. ఇంకా ప్రొద్దుటే 4:30కి లేవలసింది, 5:30కి లేసాను. వన్ అవర్ లేటు. ఇంకా 1 అవర్ లేట్ అవుతుంది. ఇంకా పనులు చూడండి ఎంత లేట్ అయిపోతాయి. ఇక్కడ వ్యూ చూసారా, భలే ఉంది కదా, అద్దరిపోయింది. మీకు ఎలా అనిపించింది ఈ వ్యూ చూస్తుంటే అనేది తప్పకుండా కమెంట్ చేయండి. నాకైతే కలర్ అది కూడా సూపర్ అనమాట. ఇంకా ఒక్కొక్క పని లేటు, ప్రతిదీ లేట్ అనమాట. ఎంత లేట్ అయిపోతుందంటే ఈ పాటికి అన్ని పనులు అయిపోవలసింది ఇంకా ఇప్పుడు చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఇంక ఇవన్నీ తుడుచుకుంటూ వచ్చి కలపేసి ముగ్గేసి అవన్నీ చూడండి. ఇంకా ఫ్రైడే ఇంకా పద్మ ముగ్గు అయితే వేసానండి. ఇంకా వాటర్ ఒకటి వస్తుంది, ట్యాంక్ అది నింపి పైకి వాటర్ అది పట్టుకొని మంచినీళ్ళు అవన్నీ పట్టేసాను. ఇక్కడ సూర్యుడు ఉదయించేటప్పుడు బాగా అనిపిస్తుంది మంచిగానే. ఇటు సామానం తోమేటప్పటికి 7 దాటేసింది. ఇదిగోండి వాకింగ్కి వెళ్ళి అది వచ్చేసాను. ఇంకా 10,000 అయితే టార్గెట్ పూర్తి చేసేసాను. వచ్చిన తర్వాత మిరపకాయలు వేసాను కదా పెరుగులోను, అవి నానబెట్టాలి అండి, ఎండలో పెట్టాలి. కాబట్టి అవంతా కొంచెం ప్లేస్ కడిగేసి కవర్ అది కడిగేసి ఉందన్నమాట. మాదమ్మని కడిగేయమన్నాను, వచ్చేటప్పుడు కడిగేసింది. ఇంకా దాని మీద ఇదిగోండి అలా పేర్చేసాను. ఇంకా అసలు వడియాలు అవి పెట్టాలి అలాంటివి ఏం పెట్టట్లేదు, ఓన్లీ పెరుగులో అయితే ఇప్పుడైతే నానబెట్టాను కాబట్టి పెట్టేశాను అనమాట. ఇంకా వడియాలు అవి పెట్టాలి, పెడదాం చూద్దాం ముందు ఏమేమి పెడతానో, రకరకాలు పెడదామని అయితే ఆలోచన ఉంది. ఇంకా చూడాలి. ఇంకా టిఫిన్లోకి ఏం చేద్దాం, టిఫిన్లోకి ఇంకా రాత్రి అన్నం అయితే ఉండిపోయిందండి. కూరలు అవి ఏమీ లేవు అనమాట. అన్నం ఒకటే ఉండిపోయింది. సాయి ఏం చేస్తున్నాడంటే ఆమ్లెట్ వేసుకొని తినేస్తున్నాడు. బాబు నాకు ఇంకా ఆమ్లెట్ ఏం వద్దులేరా అని చెప్పేసి బీట్రూట్ క్యారెట్ ఎక్కువగానే ఉన్నాయండి ఇంట్లోనే, అవే వాటితోటి తురిమేసి ఇంకా వెజిటేబుల్స్ మనం ఎక్కువగా తీసుకుంటే మంచిది కదా అని చెప్పేసి ఓన్లీ దాంతో ఎగ్ వేసి ఫ్రై చేద్దామని బీట్రూట్ ఒకటి పెద్దది, క్యారెట్ ఒక 4 అవన్నీ తురిమేసి పచ్చిమిర్చి కలిమాకు ఇంకా ఉల్లిపాయ ఏమీ లేదనమాట. ఆయిల్లో అవి బాగా ఫ్రై చేసేసి కొంచెం సాల్ట్ అది వేసి పసుపును బాగా ఫ్రై చేసాను. అది కదపడానికి రావట్లేదు, జరిగిపోతుంది. ఓ పక్కన ఫోను అది. ఇంకా మధ్యలో అది కానీ గుంట కింద చేసి ఒక 6 గుడ్లు అయితే వేసాను. ఎగ్ క్యారెట్ ఫ్రై అసలు చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ సూపర్ అనమాట. ఇంకా బీట్రూట్ అయితే వేసాను. కొంచెం ఎలా ఉంటుంది, నేను ఎప్పుడు బీట్రూట్ వేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. బీట్రూట్ ఇలా కూడా వాడచ్చు కదా, ఆయన క్యారెట్ ఎలాగ వేస్తున్నామో బీట్రూట్ అలాగే వేసేద్దామని చెప్పేసి వేసాను అనమాట. సూపర్. ఇగో బాగా ఫ్రై చేయాలి, ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుంది అనమాట. ఎగ్ అది కూడా ఏగి సూపర్ కదండి. ఎలా ఉంది టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా భోజనం అది అయిపోయిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసేసుకున్నానండి మధ్యాహ్నం పూట. అప్పుడు 3:30-4 లేచిన తర్వాత చాలాసేపటికి ఎండ అది వెళ్ళిపోయింది అప్పటికే. ఇంకా అవన్నీ తీసాను, 5 అవుతున్నట్టుంది. నేను ముందు లేచినా కానీ తీయటానికి మాత్రం ఒక 5 అవుతున్నట్టుంది. అప్పుడు తీసేసాను అనమాట. మిరపకాయలన్నీ మళ్ళీ అదే పెరుగులో వేసేస్తున్నాను. ఇంకా కొత్తవి కొన్ని తీసుకొని వచ్చారు ఈరోజు, తీసుకురమ్మంటున్నాను. పావు ఆ టైప్లో తీసుకొని వస్తున్నారు అనమాట. ఇంకా అందులో ముందు వేసేసి వీటిపైన వేసి కుదిపేసి ఒక పక్కకు అయితే పెట్టేసాను. ఇంకా అందులో ఇంకా పెరిగి వేయాలి, పాలు తెప్పించి ఇంక ఈరోజు తోడు పెట్టి అందులో పెరిగేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఆ రోజు మాదమ్మ కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసింది కదా. ఇంకా ఇదిగోండి సామానం అది ప్రొద్దుట తిన్నవి అవన్నీ కూడా సామానం అవి ఉంటే తోమేసాను అనమాట. శుభ్రంగా తోమేసి సాయంత్రం వంటకి ప్రిపేర్ చేస్తున్నాను. ప్రొద్దుటేమి రాత్రాన్ని వంట తిన్నాము కానీ ఇంకేమీ తినలేదు, ఇంకా దాంతోనే సరిపెట్టేసుకున్నాము. ఎక్కువ కూరతోటి తిన్నాము. ఇంక ఇక్కడ ములంకాయలు ఉన్నాయి, దోసకాయ ఉంది, రెండిట్లతోటి ఎగ్ వేసి పులుసు పెడదామని చెప్పేసి గుడ్లు అయితే ఉడకబెట్టేసాను. ఇంకా దోసకాయ పొడవుగా, మునక్కాయలు, ఉల్లిపాయలు పొడవుగా, ఒక 5 పచ్చిమిర్చి, కలిమాకు అవన్నీ కూడా సీరేసుకొని చక్కగా కట్ చేసేసి పక్కకు పెట్టేసాను. ఇదిగోండి రైస్ ఉడికిపోతుంది. ఇంకా టైం అయిపోయింది, తక్కువేం అవ్వలేదు. అదిగో 7:40 అవుతుంది టైం సాయంత్రం. అవన్నీ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఇంకా ఇదిగోండి కూర అయితే వేసేస్తున్నాను. ఇంకా ఎగ్ అవి ఆల్రెడీ హోల్ పెట్టేసాను కాబట్టి ఆయిల్లో వేయించేస్తున్నాను అనమాట. ఈ కూర పులుసు అయితే బాగుంటుంది, చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి పులుసు పెడుతున్నాను అనమాట. పులుసులు అవి ఎక్కువ పెట్టను అసలు. ఈ మధ్యలో మళ్ళీ మామిడికాయ తిన్నాను కానీ పులుపు ఎక్కువగా
పులుసు మొన్న పప్పుచారులు అవిని మునక్కాడ సాంబార్లు అలాంటివి కాసాను కదా, ఎక్కువ పులుపు ఈ మధ్యలో వారంలో పులుపు ఎక్కువైంది. ఇది పులుసు పులుసు ఎక్కువగా పెట్టను కానీ తక్కువ పెడదాంలే అనిపించింది. మొన్న సాయి వంకాయ పులుసు చేయమా అన్నాడు. చేయలేదు, వంకాయ బొరత చేశాను ఆ రోజు అయితే. ఇంక ఈరోజు పులుసు చేద్దామని చెప్పేసి ఇగోండి ములంకాడ దోసకాయ వేసాను అనమాట. 2 ఉన్నాయి కదా అని చెప్పేసి గుడ్లు అలా వేయించేసిన తర్వాత అవి పక్కకి తీసేసి ఇంకా అవన్నీ వేయించుకుంటూ వచ్చాను ఒక్కొక్కటి. కూర అయితే చాలా బాగుందండి, ఇంక మాటలు లేవు, వేరే చెప్పనవసరం లేదు. కూర చాలా చాలా బాగుంది. ఇంకా పనులు ప్రొద్దుటే బట్టలు అయితే ఉతకడం కుదరట్లేదు అనమాట. ఇంకా అవి అయితే ఆగిపోతున్నాయి. మొన్న 3 రోజులు ఒక రోజు ఉతికాను కానీ మళ్ళీ ఆగిపోతున్నాయి, లేట్ అయిపోతుంది. ప్రొద్దుటే మరి ఎన్నింటికి లేవాలో ఏంటో. సాయి ఏమో అమ్మ నువ్వు ఇలా పని అంతా చేసుకొని 7ంటికి వస్తే కుదరదు, నాకు ప్రొద్దుటే వచ్చేయాలి, నేను 5ంటికి అయితే వెళ్ళిపోతానని పెద్ద డాబు కబుర్లు చెప్పాడు. ఎన్నింటికి లేస్తాడో చూద్దాం, సర్లేరా అనేసి అన్నాను అనమాట. ఇంకా రేపు ప్రొద్దుట ఎన్నింటికి లేవాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇంక ఇప్పుడైతే పనులు కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను. చాలా వరకు చేసుకుంటా వచ్చాను అన్నీ కూడా. ఇంకా ఈరోజు మరి చూద్దాం, చాలా పనులు అయితే ఇప్పుడు సామానం తోముతానో లేదా అని ఆలోచిస్తున్నాను అనమాట. కూర చూసారా, ఇంకా మునంకాయలు దోసకాయ అవన్నీ పొడవుగా చీరేసాను. చింతపండు రసం కూడా పిండేసి ఇంకా చేత్తో అడ్డుపెట్టి వేయడానికి వీలు కుదరట్లేదని చెప్పేసి వడకెట్టుకుని దాని మీద పెట్టేసి దాంట్లో పోసేసాను అనమాట. ఒకసారి డైరెక్ట్ ఇంకా వాటర్ వేయకుండా పులుసు వేసేసి ఇంకా విజిల్ వేయించేద్దామని చెప్పేసి ఒక 3 విజిల్లు ఇంకా అలాగా పెట్టేసాను. పులుసు కూడా నేను కుక్కర్లో ఇలా చేసేస్తూ ఉంటాను, బాగుంటుంది. తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది, దగ్గరికి పడిపోతుంది అనమాట. ఇంకా ఇదిగోండి కూర విజిల్ అయితే వేయించేసాను, ఒక 4 వేయించినట్టున్నాను. ఎక్కడ మునక్కాడ అక్కడ చూడండి, పులుపు వేసాను కదా కాబట్టి ఇడిపోదు అనమాట. ఉడుకుతుంది కానీ ఇడిపోయి పేస్ట్ అయిపోవడం అలాగే ఏమి ఉండదు, బాగుంటుంది. ఇంకా ఎగ్స్ అవి వేసి ఒక 2-3 నిమిషాలు అలా మరిగించేసాను. ఉప్పు అది చూసి ముందు వేసిన ఉప్పు సరిపోలేదన్నమాట. ఇదిగోండి ఉప్పు అది వేసాను. ఇంకా పులుపులో అంటే మనకి ఉప్పు అది ఎక్కువ పడుతుంది, అందుకే పులుసులు అవి ఎక్కువ పెట్టను సాధారణంగా. కానీ తప్పదు, ఒక్కొక్కసారి తినాలనిపిస్తుంది కదా నోటికి. కూర అయితే భలే ఉందండి. ములంకాడ దోసకాయ సూపర్గా అనిపించింది. కొత్తిమీర అది ఇంకేమీ లేదు, అవి ఏమి వేయలేదు. ఇంకా మా వారు కూడా వచ్చారు, 2 ఎగ్స్ ఏదో వేసేసి పులుసు వేసి పెట్టేసాను. కూర చాలా బాగుందన్నారు. ఇంకా దించింతలు ఎత్తకుండా తినేస్తున్నారు అనమాట పైకి. తర్వాత నేను పిల్లలకి కూడా పెట్టేసి నేను కూడా తినేస్తున్నాను. ముద్ద తింటుంటే పుల్లగా హాయిగా అనిపించింది. పాలు అది తెప్పించండి, రేపు ప్రొద్దుట పెరుగు తోడుపెట్టి పచ్చిమిర్చిలు అది వేద్దామని చెప్పేసి పాలు అది కాసి ఇలాగా అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా ఉంది వీడియో అన్నది తప్పకుండా అందరూ కమెంట్ చేయండి.